హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మన కిచెన్లో సోయా చంక్స్ కర్రీని అయితే నేర్చేసుకుందాం రండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో వేడి కాకుండా మంచి ప్రోటీన్ రావాలి మన బాడీకి అనుకుంటే ఈ కర్రీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చికెన్ ఎక్కువగా తిన్నా కూడా వేడి అవుతుందండి. ఈ మిల్ మేకర్ ప్రోటీన్ ప్లస్ వేడి కూడా కాదనమాట. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో, ఆనియన్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, సోయా చంక్స్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి ప్రీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సోయా చంక్స్, వాష్ చేసి పెట్టిన సోయా చంక్స్, టమాటో, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్. ఫ్రై అయిన తర్వాత అయితే కర్రీకి ఎంత వాటర్ సరిపోతుందో అంతవరకు అయితే వేసుకోవాలి. కర్రీ ఉడుకుతున్నప్పుడు అయితే కస్తూరి మేతిని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కస్తూరి మేతి వేసుకొని ఉడికించుకుంటే అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి అన్నంలో ఈ మిల్ మేకర్ కర్రీ అంటే సోయా చంక్స్ కర్రీ వేసుకొని తింటుంటే అబ్బా, ఆ టేస్టే డెడ్లీ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. ప్రోటీన్కి ప్రోటీను, వేడి కూడా కాదు. ఈ మిల్ మేకర్ కర్రీ అంటే సోయా చంక్స్ కర్రీ అయితే మెయిన్గా జిమ్ చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు అయితే చేస్తారని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.